రంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ షాపులో యూరియా స్టాక్ ను పరిశీలించారు. రోజువారీగా స్టాక్ వివరాలు బోర్డుపైన ప్రదర్శించాలని అన్నారు. ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు. అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఎరువులను అధిక ధరకు ఎంఆర్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని డిఏఓకు కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరత లేదని, ఎవరైనా కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మూడు కేజీల బ్యాగ్స్ ఎంత పోయింది? మూడు బ్యాగులు DCMS ద్వారా అవుట్లెట్ ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఫెర్టిలైజర్ కోసం చేసుకుంటున్నారు. ఎక్కువ మేజర్ ఏంటంటే మనం యూరియా మార్కెట్ ద్వారా ఇస్తాం కదా, అందుకోసమని చేస్తున్నారు. సైకిల్ ఇట్లా అట్లా ఈ పాస్ లో ఎంత ఉందో చూడండి. వన్ 140 బ్యాగ్స్ మేడం. మొత్తం అన్నిటి 140 బ్యాగ్స్ ఉన్నాయి. ఒక లైన్ లో 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే ఒక్క లైన్ లో 10 బ్యాగ్స్ ఉంటాయి. 14 లైన్స్ అంటే 140. 10 ఇట్లా ఎక్కువ వచ్చినాయి. 69 140 ప్లస్ 07 చిప్టన్స్ 11,246 బ్యాగ్స్. నిన్న దసరా డేట్ ఓపెన్ అవ్వట్లేదు. ఫోన్ చేయాలా మిగతా వాళ్ళకి కూడా? మళ్ళా పెనాల్టీ ఏం లేదు. Issue circular instructions for all the samples. It is not just స్టాక్ ఉందా, స్టాక్ మ్యాచ్ అయిందో కాదు, ఏ రేట్ మీద అమ్ముతున్నారు కూడా రికార్డ్ కాల్ ఫర్ చేయండి. ఈరోజు ఎంఈఓస్ వెళ్ళమని చెప్పండి, ఇన్స్పెక్షన్కి ప్రతి చోట ఫోన్ చేసి అనుకోమని చెప్పండి.